విశాఖపట్నంకి మరో శుభవార్త అండి. 1800 కోట్లతో ఇంటర్నేషనల్ అండర్ సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సముద్రం ఒడ్డుని అలాట్ చేశారండి. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందండి. కేవలం 0.4 ఏకర్స్లో దే ఆర్ సెట్టింగ్ అప్ ఏ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అండి. ఇది ఆస్ట్రేలియా నుంచి కానీ, సింగపూర్ నుంచి కానీ, మలేషియా నుంచి వచ్చే అండర్ సీ కేబుల్స్ని, ఇది డిజిటల్ పోర్ట్ అంటారండి. ఎలాగైతే షిప్స్కి పోర్ట్ ఉంటుంది, ఊర్లోకి వస్తాకి మామూలు ప్యాసింజర్స్కి ఎయిర్పోర్ట్ ఉంటుందో, అలాగే కేబుల్స్కి ఇది ఒక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, అలాగా ఒక డిజిటల్ పోర్ట్ అండి. సో ఈ పోర్ట్ ద్వారా వీ గెట్ హై స్పీడ్ కనెక్టివిటీ అండి. సో విశాఖపట్నంలో వచ్చే డేటా సెంటర్స్ కానీ, ఏఐ ల్యాబ్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ అన్నిటికీ కూడా ఇది మోస్ట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. శ్రీ డేటా టెక్ అనే కంపెనీ ఈ 1800 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానండి. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 1000 మంది జాబ్స్ నెట్వర్కింగ్లో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, సపోర్ట్ సిస్టమ్స్లో కానీ. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అన్ని కేబుల్స్కి ఇదే కేబుల్ ల్యాండింగ్. అలాగే గతంలో సిఫీ కూడా 3 ఎకరాల్లో ఒక ఓపెన్ ల్యాండింగ్ స్టేషన్ పెట్టారండి. సో దిస్ ఇస్ ద సెకండ్ కేబుల్ ల్యాండింగ్ సిస్టమ్ ఫర్ విశాఖపట్నం అండి. విశాఖపట్నం ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇండియాకి ఒక డేటా సెంటర్ అండ్ ఏఐ క్యాపిటల్ అవుతాకి ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దిస్ గుడ్ న్యూస్ ఫర్ వైజాగ్ దట్ వీ ఆర్ బికమింగ్ ద డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద హైయెస్ట్ స్పీడ్ ఇంటర్నెట్ కేబుల్స్ ఆర్ కమింగ్ టు వైజాగ్. అండ్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి వీటిని వెల్కమ్ చేస్తాను. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఫర్ అస్.